శ్రోతలకు నమస్కారం. మన కథా మాధుర్యంలో ఒక చక్కని కథ అత్తగారి గది. రామాపురం అనే గ్రామంలో రాజయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ ఊరి గ్రామాధికారి పొలము కౌలుకి తీసుకుంటూ చాలా డబ్బులు సంపాదించాడు. సొంత ఇల్లు కట్టుకోవాలని నిశ్చయించాడు. ఆ సందర్భంలో రాజయ్య భార్య సుశీల ఇంటికి కొంచెం ఎడంగా ఒక చిన్న గది కట్టించమన్నది. అది ఆమె అత్తగారి కోసం. ఆ సంగతి గ్రహించి కూడా రాజయ్య ఒప్పుకున్నాడు. అయితే ఇల్లు కట్టడం పూర్తి కాకముందే రాజయ్య తల్లి చనిపోయింది. ఆమె కోసం కట్టించిన గది అలాగే ఉండిపోయింది. అది అలా ఉండగా తన పొలం మీద రాజయ్య ఇంత డబ్బు సంపాదించాడా అని గ్రామాధికారికి కన్నుకుట్టి తన చేను తానే స్వాధీనం చేసుకున్నాడు. చిన్నవాళ్ళ పొలాల్లో పనిచేయడం ఇష్టం లేక రాజయ్య తన కొత్త ఇల్లు అద్దెకిచ్చి మరో గ్రామానికి వెళ్ళిపోయాడు. కాలక్రమమున రాజయ్య కన్నుమూశాడు. రాజయ్య కొడుకు పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. సుశీల తన కొడుకును కోడల్ని తీసుకొని రామాపురంలో సొంత ఇంటికి తిరిగొచ్చింది. సుశీల కోడలి ఇల్లంతా చూసి, అత్తయ్య, మావయ్య గారు ఇల్లు చాలా బాగా కట్టించారు. అయితే మీరు ఒంటరిగా ఆ మూల గదిలో ఉంటావని ఆయనకు అప్పుడే ఎలా తెలిసింది అని అడిగింది. సుశీల నోట మాట రాలేదు.